మరి ఉత్తరం చూద్దామండి. గుంటూరు నుంచి ఓంకార్ రాస్తున్నారు. గతించిన వారిని పితృదేవతలు అని మాత్రమే అంటారు, మాతృదేవతలు ఉండరా? పితృశబ్దంలోనే మాత పిత ఇద్దరున్నారు. పితరులు అంటే అర్థం తల్లి తండ్రి ఇద్దరు అని. మాతలు అంటే తల్లి తండ్రి ఇద్దరు కాదు, మాత మాత్రమే. పితరులు అంటే తల్లి తండ్రి ఇద్దరు వస్తారు. అందుకే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరవు. జగతః మాతాపితరవు అనలేదే, పితరవు అన్నారు. అంటే తండ్రులు ఇద్దరు అని కాదు, తల్లి తండ్రి. కాబట్టి పితృదేవతలు అనే శబ్దంలో తల్లి తండ్రి ఇద్దరు ఉన్నారు. అందుకని ప్రత్యేకించి మాతృదేవతలు అనవలసిన అవసరం లేదు. పితృశబ్దంలో మాతృత్వం కలిసింది కానీ మాతృశబ్దంలో పితృత్వం కలవలేదు. అందువల్ల వాళ్ళని పితృదేవతలు. తల్లి కూడా పితృదేవతే. ఎందువల్లంటే పితృతత్వంలోనే మాతృతత్వం కలిసి ఉంది. ఇది మన సంప్రదాయం. ఆ శబ్దార్థం కూడా అలా సరిపోతుంది. భాష ప్రకారం చూసినా, భావం ప్రకారం చూసినా, అంతరార్థం ప్రకారం చూసినా, సంప్రదాయం ప్రకారం చూసినా ఇది సరిపోతుంది. కాబట్టి వాళ్ళని పితృదేవతలు అనే అంటారు. స్త్రీలు కూడా పితృదేవతలే, తల్లి కూడా పితృదేవతే, మాతృదేవత కూడా పితృదేవతే మరణించిన తర్వాత. అందువల్ల పితృదేవతలు అంటే అందులో స్త్రీలు లేరని అనుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు కూడా